ఐపీఎల్ 2025 సమీపిస్తున్న కొద్దీ టోర్నమెంట్ పై ఉత్కంఠ పెరుగుతోంది. గత మెగావేలంలో అన్ని జట్లు తమ స్క్వాడ్లను బలంగా తీర్చిదిద్దాయి. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విభిన్న వ్యూహాన్ని అనుసరించింది. ఆర్సీబీ మెగావేలానికి ముందు మహమ్మద్ గ్లెన్ మ్యాక్స్వెల్ ను రిలీజ్ చేసి తక్కువ మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. కానీ వారు తమ బడ్జెట్ ను తెలివిగా ఉపయోగించి మెరుగైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ స్క్వాడ్ లో కొన్ని ఆశ్చర్యకరమైన పేర్లు ఉన్నాయి. వీరిలో కొంతమంది టోర్నమెంట్ లో మ్యాచ్ విన్నర్లుగా అవుతారు. వాళ్ళెవరో చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఆర్సీబీ కోసం ఐపీఎల్ 2025 లో సీక్రెట్ వెపన్ గా మారే ముగ్గురు ఆటగాళ్లు ఎవరో చూద్దాం. నెంబర్ 1 స్వప్నిల్ సింగ్, ఆల్రౌండర్ అండ్ స్పిన్నర్. స్వప్నిల్ సింగ్ ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. తన బౌలింగ్ తో బ్యాటర్లను ఇబ్బందికి గురి చేస్తాడు. అయితే గత సీజన్ లో ఆర్సీబీ తరపున 17 స్ట్రైక్ రేట్ తో 6 వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీ స్క్వాడ్ లో స్పిన్నింగ్ విభాగంలో చాలా అవకాశాలు లేవు కాబట్టి స్వప్నిల్ సింగ్ ప్రధాన స్పిన్నర్ గా నిలవచ్చు. ఆర్సీబీ అతన్ని కృణాల్ పాండ్యా తో కలిపి స్పిన్ దళంగా ఉపయోగించవచ్చు. స్వప్నిల్ ఒత్తిడిని ఎదుర్కొనే సత్తా ఉన్న బౌలర్. అతను పెద్ద మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరునే కనబరచగలడు. బ్యాటింగ్ కు అనుకూలమైన బెంగళూరు పిచ్ లో ఆయన అదనపు ప్రయోజనాన్ని ఆర్సీబీ సద్వినియోగం చేసుకోవచ్చు. కాబట్టి ఒకే ఒక్క మెరుగైన సీజన్ తో స్వప్నిల్ ఆర్సీబీకి ప్రధాన మ్యాచ్ విన్నర్ గా మారవచ్చు. నెంబర్ 2 మనోజ్ బాండాగే, పవర్ హిట్టర్ అండ్ ఫినిషర్. మనోజ్ బాండాగే ఆర్సీబీ తరపున ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ఆయన సౌత్ మహారాజా T20 లీగ్ లో చాలా ఆకర్షణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ టాప్ ఆర్డర్ ఇప్పటికే విరాట్ కోహ్లీ, పిల్సాల్ట్, రజిత్ పడిడార్లతో బలంగా ఉంది. కానీ ఫినిషింగ్ విభాగం చూసుకుంటే స్పిన్ కు కొద్దిగా బలహీనంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బాండాగే ఒక పవర్ హిట్టర్ గా మారే అవకాశం ఉంది. అతను ఒక 2 ఓవర్ల పాటు బౌలింగ్ చేయగలడు కాబట్టి ఆల్రౌండర్ గా కూడా ఉపయోగపడతాడు. అతనికి తగిన అవకాశాలు లభిస్తే బాండాగే ఐపీఎల్ 2025 లో ఒక సంచలనమైన ఆటగాడిగా మారతాడు. నెంబర్ 3 రసిక్ సలాందర్. రసిక్ సలాందర్ భారతదేశానికి చెందిన ప్రతిభావంతమైన యువ పేసర్. డెత్ ఓవర్లలో సూపర్ ఎఫెక్టివ్ బౌలర్. తన అద్భుతమైన లైనింగ్ లెంత్ వేరియేషన్లతో బ్యాటర్లను ఆశ్చర్యపరచగలడు. ఐపీఎల్ 2020 లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 16.33 స్ట్రైక్ రేట్ తో 8 వికెట్లు తీసి బాగా రాణించాడు. అతని స్లో బాల్స్, యార్కర్లతో బ్యాటర్లను మోసం చేయగలడు. అయితే ఆర్సీబీ బౌలింగ్ దళంలో ఇప్పటికే జోష్ హాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ ఉన్నప్పటికీ డెత్ ఓవర్లలో అదనపు సహాయంగా రసిక్ సలాందర్ అద్భుతంగా నిలవచ్చు. అతను బెంగళూరు బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ లో తమ ప్రైమరీ పేసర్ గా ఆర్సీబీకి బలమైన ప్లేయర్ కావచ్చు. అయితే ఆర్సీబీ అభిమానులు ఈ ముగ్గురు ఆటగాళ్లను ప్రత్యేకంగా గమనించాలని సలహా. ఆర్సీబీ వారి టైటిల్ గెలిచే ఆశను నెరవేర్చాలంటే ఈ ముగ్గురు ఆటగాళ్లు కీలక పాత్ర పోషించవచ్చు.